నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య కొంత గ్యాప్ నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో మరి ప్రభుత్వానికి అలాగే సినీ పరిశ్రమకి ఒక పెద్ద యుద్ధమే జరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఎప్పుడైనా సరే మరి చంద్రబాబు గారితో మీరు మీట్ అయ్యే ప్రయత్నమైనా చేశారా అని చెప్పి. మరి అందుకు అనుకున్నారో లేకపోతే ఈ గ్యాప్ను తొలగించే ఉద్దేశంతోనో తెలియదు, కానీ ఈ నెల 15వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో సినీ పరిశ్రమలో ఒక 30 మంది వచ్చి భేటీ అవ్వబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఈ 30 మంది ఎవరు, అండ్ ముఖ్యంగా ఈ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది, అలాగే మరి ఈ మీటింగ్ తర్వాత అయినా కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య గ్యాప్ తగ్గే అవకాశం ఉందా అన్న చర్చ నడుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ నెల 15వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు భేటీ అవ్వబోతున్నారు అంటున్నారు. అంటే ఈ భేటీలో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ పరిశ్రమను విస్తరింపజేయాలి అని చెప్పి ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సంకల్పించారు. సో దీని తర్వాత అది ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అండ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉన్న గ్యాప్ కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ మొత్తానికి కదిలింది చిత్ర పరిశ్రమ అనుకోవాలి. మీరు అన్నట్టుగా ఆయన ధర్మాగ్రహం ప్రకటించారు ఎవరు, పవన్ కళ్యాణ్. దానివల్ల వీళ్ళలో కదలిక వచ్చిందా? వెంటనే ఎవరు దిల్ రాజు గారు స్పందించారు, మాకు పెద్దన్న లాంటి వారు, పవన్ కళ్యాణ్ ఆయన తిట్టినా మేము పడతాము అని అన్నారు. తర్వాత అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడారు. స్పందించింది ఒక సురేష్ బాబు గారు అనుకుంటా, ఇంకెవరు స్పందించలేదండి, అంతే కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 15వ తారీఖు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ వెళ్తే ఏం జరగచ్చు, ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అంటే విస్తరించే అవకాశం ఉందా, అంటే అక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ కూడా వీళ్ళు సినిమా షూటింగ్స్ చేసుకుంటారా ఇంక మీదట, తర్వాత చిత్ర నిర్మాణం మొదలవుతుందా, చిత్ర పరిశ్రమ కొద్దో గొప్ప అక్కడికి తరలి వెళ్తుందా, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమ అక్కడికి తరలి వెళ్ళాలి అంటే మొట్టమొదట కావాల్సింది స్టూడియోస్. ఇప్పుడు ఉన్నది చిన్న స్టూడియో, అంటే రామానాయుడు గారి స్టూడియో ఒకటి ఉంది ఎక్కడ, వైజాగ్లో. మీకు ఐడియా ఉండే ఉంటుంది, కొండ మీద ఉంటుంది. బట్ అది ఎంతవరకు సరిపోతుంది? రెండు, చిత్ర పరిశ్రమ ఒకవేళ అక్కడికి వెళితే, అంటే పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని మేము వస్తామండి, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, మేము కట్టుకుంటాము, మేము వస్తాము అని అంటే స్టూడియోలు ఎవరు నిర్మిస్తారు, స్టూడియోలు ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే మరి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టూడియో, రామానాయుడు స్టూడియో పెద్దగా వాడుతున్నారో మనకు తెలియదు. తర్వాత ఇక్కడ సారథి స్టూడియోస్ ఒకటి ఉంది. సారథి స్టూడియోస్ వీటికి వాడతారు, ఏది గేమ్ షోస్ అలాంటి వాటికి. మరి సినిమాలకు కూడా వాడుతున్నారేమో, నాకు అంత ఐడియా లేదు. ఇకపోతే హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి వీళ్ళకి కొత్తగా వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి? తర్వాత ఇక్కడ ఇంత అలవాటు అయిపోయి హైదరాబాద్ వాతావరణం, వీళ్ళందరూ అక్కడ అడ్జస్ట్ అవుతారా? ఇప్పుడు మద్రాస్ వాతావరణం అలవాటు అయింది వాళ్ళకి. అంత అలవాటైన వాతావరణం నుంచి వాళ్ళు ఒక్కసారిగా ఇక్కడ ఒక ఇదేంటంటే అక్కడ బాగా మీకు సముద్ర తీరం, బాగా వేడి, తర్వాత బాగా చెమటలు ఉంటాయి మద్రాస్. అలాంటి చోట నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి, ఇది చాలా డ్రై ప్లేస్, ఒక రకంగా తేమ తక్కువ ఉంటుంది, కానీ అలవాటు పడిపోతాం మనం. ఫస్ట్ ఒక 1 year 2 years ఎవరికైనా బాడీకి హైదరాబాదు పడదు, తర్వాత గ్రాడ్యువల్గా అలవాటు అవుతుంది. అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ అలవాటు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ అనుకోండి, మళ్ళీ సముద్ర తీరం ఉంటుంది. వైజాగ్ మీకు ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇవాళ కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఈ చిత్ర పరిశ్రమ అక్కడికి వెళితే దానివల్ల మళ్ళా రేట్లు ఇంకా పెరిగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారా? లేదు అమరావతి చుట్టుపక్కల వీళ్ళకి అవకాశం కల్పిస్తారా, అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి చాలా పెద్ద ఎత్తున డెవలప్ కాబోతుంది కాబట్టి నంబూరు అలాంటి చోట్లకి వెళ్తారా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో ఏది ఏమైనా అంటే ఇప్పుడు ఒక అడుగు పడుతుంది, ఈ అడుగు ఏ రకంగా ఉండబోతుంది అంటే వీళ్ళందరూ కూర్చుని ఏం మాట్లాడతారు, అసలు ఎవరెవరు వెళ్తారు? ఫస్ట్ థింగ్ వెళ్తే మీరు చెప్పినట్టుగా దిల్ రాజు గారు వెళ్ళాలి, అరవింద్ గారు వెళ్ళాలి, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఎవరు, నా చిరంజీవి గారు వెళ్తారేమో, నాగబాబు గారు వెళ్ళొచ్చు, ఇంకా ఇప్పుడు జగపతి బాబు వెళ్తారా, తర్వాత వెంకటేష్ వెళ్తారా, అన్నీ పెద్ద తలకాయలన్నీ, మోహన్ బాబు వెళ్తారా, మనకు తెలియదు అవకాశం ఉందా లేదా. ఎందుకంటే ఆయన అంతకుముందు వేరే ఒక పార్టీకి కమ్ము కాశారు ఆయన, తర్వాత ఇప్పుడు ఏ పార్టీలోనూ లేనట్టున్నారు. ఆ రకంగా చూసుకుంటే అసలు ఎవరెవరు వెళ్తారు, వెళ్ళాక వీళ్ళు ఏం మాట్లాడతారు. మళ్ళీ ఇంకొకటండి,
చిత్ర పరిశ్రమ అక్కడికి ఒకవేళ వెళ్తే మళ్ళీ ఈ నలుగురో లేకపోతే ఈ ముగ్గురో వీళ్ళే మళ్ళీ మొత్తం కంట్రోల్ చేయకూడదు. మీకు అదొకటి కావాలి. ఇప్పుడు ఎప్పుడూ కూడా ఫ్రీగా ఉండాలి, ఏదైనా కూడా ఫ్రీ హ్యాండ్ ఉండాలి. మరి ఆ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నారు మద్రాస్ తర్వాత హైదరాబాద్ సినీ పరిశ్రమ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసింది అని. అండ్ ఇప్పుడు మరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ విస్తరింపాలని చూస్తే అక్కడ సాధ్యాలు ఏంటి? అలాగే ఈ భేటీని అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా జరిగే భేటీ అంటారా, లేకపోతే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు, అవకాశాలు ఇవన్నీ కూడా చర్చిస్తారంటారా? అంటే ఇప్పుడు 1 year అయిందండి ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు వీళ్ళకు ఒక నమ్మకం వచ్చి ఉండొచ్చు సినిమా వాళ్ళకు కూడా, ఈ ప్రభుత్వం మనకి చేస్తుంది, మనకు ఒక మర్యాద ఇస్తుంది అని వీళ్ళు ఏమన్నా ఆలోచించుకున్నారా? సరే, పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం ఆ మాటలు పక్కకు పెడితే దే నీడ్ కదా. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎలా అయితే వాళ్ళకి చేయూతనిస్తోందో అక్కడ కూడా ఇప్పుడు నంది అవార్డ్స్ పెండింగ్లో ఉన్నాయి మీకు చెప్పాలంటే. సో ఇప్పుడు ఆ అవార్డ్స్ కూడా దాని గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు గదర్ అవార్డ్స్ ఈ 14వ తారీఖు ఇస్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్లుగా ఇవ్వని అవార్డ్స్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ఇప్పుడు 24వ సంవత్సరానికే కాకుండా మొత్తం 10 ఏళ్ళది కూడా ఇవాళ సినిమా పరిశ్రమకు సంబంధించి అవార్డ్స్ ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం కదా. సరే, గదర్ అవార్డ్స్, గదర్ పేరు పెట్టారు, ఇవన్నీ పక్కకు పెట్టండి. అక్కడ ఆల్రెడీ నంది అవార్డ్స్ ఉన్నాయి, నంది అవార్డ్స్ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ చర్చ ఒకటి చేయొచ్చు. తర్వాత ఓకే, మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం కలుస్తున్నప్పటికీ చర్చలోకి చాలా విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దొరకడమే కష్టం. దొరికాక ఒక అరగంట టైం మీకు దొరికినప్పుడు అన్నీ చర్చించడానికి అవకాశం ఉంటే చర్చిస్తారు. అంటే ఇది ఒక ప్రారంభం మాత్రమే, ఇది వెంటనే అమలైపోవు కదా ఏది కూడా. ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, దీనికి మళ్ళీ ఇంకొక వాయిదా పడుతుంది, ఇంకొక రోజు రండి అంటారు. మేబీ ఓ 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో టైం తీసుకుని మళ్ళీ వెళ్తారు. ఈలోగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడిన దానికి సరే మీరు ఎట్లా ఇస్తారు, ఎట్లా చేస్తారు, ఏంటి మాకు ఆ వివరాలు ఇవ్వండి, మీరు ఒక ప్రాజెక్ట్ లాగా ఇస్తారా అని చంద్రబాబు నాయుడు గారు అడగచ్చు. అప్పుడు వీళ్ళు ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషను లేకపోతే దానికి సంబంధించి ఎట్లా ఇస్తారో అవన్నీ తర్వాత చూసుకుని మళ్ళా సెకండ్ మీటింగ్ ఉండొచ్చు. కాబట్టి ఏది ఏవైనా ఒక ఇనిషియేటివ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలండి. ఇప్పుడు 2035 నాటికి ఒలింపిక్స్ ఇక్కడ పెట్టాలి అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో అదేవిధంగా చిత్ర పరిశ్రమ కూడా డెవలప్ అయింది అనుకోండి. చిత్ర పరిశ్రమ, రాజకీయాలు పక్కపక్కనే ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా ఆ రెండూ కూడా ప్రజలకు ఇష్టమైనవి. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా అసలు మనం చెప్పుకోవాలంటే 335 ఆంధ్ర వాళ్ళే చిత్ర పరిశ్రమలు. సో మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయితే బాగుంటుంది కదా. సరే, మీకు ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మీకు అన్నీ ఉండొచ్చు, కానీ అలా అనుకునే మీరు ఉండిపోలేదుగా మద్రాసులో. మద్రాసులో అసలు చిత్ర పరిశ్రమ మారినప్పుడు చాలామంది బాధపడ్డారు. మీకు చిత్ర పరిశ్రమకి మద్రాసు వాతావరణం వేరండి, హైదరాబాద్ వాతావరణం వేరు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికీ ఆ తరం వాళ్ళందరూ మద్రాసే ఇష్టపడతారు. ఆ మర్యాదలు కావచ్చు, ఆ పనులు అవడంలో కావచ్చు. మీకు సీనియర్ నటులు చాలామంది చాలా సందర్భాల్లో డైరెక్టర్స్ మమ్మల్ని అవమానపరిచారు, లేటెస్ట్ కొత్త డైరెక్టర్స్ వీళ్ళు. ఎందుకంటే ఆ పని తీరు కావచ్చు, లేకపోతే ఆ మర్యాద కావచ్చు, కొన్ని ఆ వాతావరణం కావచ్చు, అది ఇక్కడ ఉండదు అనేది కొంతమంది ఆరోపణ. సో అలాంటప్పుడు మళ్ళా వెళ్ళడం అనేది ఫస్ట్ అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. ఒకసారి మూవ్మెంట్ స్టార్ట్ అయితే 1 by 1 వెళ్తారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా బతకడం కోసమేగా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు బతకడం కోసమే కదా రండి నటిస్తారు. సో నెమ్మదిగా అలవాటు పడతారు. సో అక్కడ మళ్ళీ నెమ్మదిగా అక్కడ కూడా చిత్ర పరిశ్రమ అక్కడ సెటిల్ అవుతుంది. కాబట్టి ఇది మంచి తరుణంగా వాళ్ళు తీసుకుని ముందుగానే ఆలోచించుకుని వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. ఎవరెవరు వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఆయనకి హామీ ఇస్తారు. ముఖ్యంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ దన్ను దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం టు యూటిలైజ్ అని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం, చూద్దాం ఈ భేటీ తర్వాత అయినా కూడా మరి సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందేమోనని. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.